ఈరోజు మోడర్న్ ఏజ్లో యాంత్రీకరణతో ముందుకు పోతున్నాం, సబ్సిడీలు ఇస్తున్నాం, ఊబరైజేషన్ తీసుకొస్తున్నాం. ఎక్కడ అవసరమైతే అక్కడంతా కూడా ఈ యొక్క యాంత్రీకరణ కోసం పెద్ద ఎత్తున పోవడం, టెక్నాలజీ నాలెడ్జీ రెండు కూడా తీసుకొని ఏఐ కానీ ఇలాంటి అనేక లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ కూడా తీసుకుంటున్నాం. తొందరలోనే ఈ సంవత్సరం నేను అనుకుంటున్నాను ఏఐ అగ్రానమిస్ట్ ప్రతి ఒక్క రైతుకి అండగా ఒక ఏఐ అగ్రానమిస్ట్ ప్రొవైడ్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఏ పొలం దగ్గరికి పోయినా మళ్ళీ ఎవరో సహాయం చేయడమే కాకుండా నేరుగా అసిస్టెన్స్ ఇచ్చే విధంగా తీసుకొస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్కి ఎక్కువ ప్రాధాన్యత పెట్టాం. 14,230 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. దీనివల్ల రెండు లాభాలు, ఒక పక్క ఉపాధి కూడా వస్తుంది. ఈ ప్రభుత్వం వ్యవసాయ ఆధార పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం. ఇంకొక పక్కన దిశ ప్రకృతి సేద్యం 8,168 గ్రామాల్లో జరుగుతూ ఉంది. 17,75,000 ఎకరాల్లో ప్రకృతి సేద్యం సాగు అవుతూ ఉంది. 15 లక్షల మంది ఫార్మర్స్ ఇందులో పనిచేస్తున్నారు. 29కి 50 లక్షల ఎకరాల్లో 40 లక్షల ఫార్మర్స్ని వ్యవసాయం ప్రకృతి సేద్యం వైపు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇదే కాదు, ట్రేసబిలిటీ సర్టిఫికేషన్ దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇంత మునిపే మినిస్టర్ గారు చాలా సమర్థవంతంగా చెప్పారు. దేశ ఒక విషయం మీరు చూస్తే రాయలసీమకు హార్టికల్చర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే 20 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ ఉంది. అదే మాదిరిగా 400 మిలియన్ మెట్రిక్ టన్స్ పండ్లు కూరగాయలు తయారవుతున్నాయి, ఉత్పత్తి అవుతున్నాయి. దీన్ని రాబోయే రోజుల్లో రాయలసీమ ఈరోజు దేశంలో వీఆర్ నెంబర్ 1. అంటే మొత్తం అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ పండ్లు పండించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దీన్ని 20 లక్షల నుంచి 40 లక్షలు చేసి 400 మిలియన్ మెట్రిక్ టన్స్ నుంచి 1,000 మిలియన్ మెట్రిక్ టన్నులు చేసి ప్రపంచానికే నెంబర్ 1గా రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం. దీనికి ఒక ప్రాజెక్ట్ కూడా తయారు చేశాం. క్లస్టర్ విధానం పెట్టుకున్నాం. 30,000 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ తయారు చేసి గవర్నమెంట్ 30,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రైవేట్ కింద అంటే ఇన్వెస్ట్మెంట్, వ్యవసాయ ఆధార పరిశ్రమలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి అదనంగా ఒక 70,000 కోట్లు. అంటే హార్టికల్చర్కు మాత్రం 1 లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో 1,000 మిలియన్ మెట్రిక్ టన్నులు 40 లక్షల ఎకరాల్లో దేశంలోనే కాదు ప్రపంచంలో ఒక ప్రాంతంలో ఎక్కడెక్కడ కనపడదు అన్ని రకాల పంటలు ఇక్కడ పడతాయి, పండిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాదు దిశ, ఓసారి పంటలు వేసినప్పుడు ఒడిదుడుకులు వస్తాయి, పొగాకు. ఇక్కడ మన రాష్ట్రంలో మేము ఆలోచించే విధానం అన్ని కూడా వాణిజ్య పంటలకు వెళ్ళాలని, రెండోది రైతుకు గిట్టుబాటు ధర రావాలని. ఈరోజు మీరు ఒకసారి చూస్తే కోకో ప్రోత్సహిస్తున్నాం. ఏలూరు దగ్గర రాబోయే రోజుల్లో కోకో సిటీ ప్రపంచంలో మొట్టమొదటి సిటీ ఏలూరు దగ్గర వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కాఫీ, అరకు కాఫీ ఇది ఒక గ్లోబల్ బ్రాండ్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మన ప్రాంతంలో గిరిజనులు పండించే అరకు ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ వచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. పొగాకు, మామిడి, ఉల్లి, కోకో ఇబ్బందులు వస్తే 588 కోట్ల రూపాయలు వాళ్లకు మార్కెట్ ఇంటర్వెన్షన్లు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాం. ఇంకొక పక్కన దేశాలు మీరు ఒకసారి చూస్తే అక్వా దేశంలోనే మనం నెంబర్ 1గా ఉన్నాం. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా 17% గ్రోత్ రేట్ వచ్చింది. దేశంలో ఎగుమతుల్లో 34% మన దగ్గర నుంచి వస్తుంది. అందుకే అక్వా జోన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి ఇంత మునుపు మాయమాటలు చెప్తే ₹1.50 యూనిట్ కరెంట్ ఇచ్చి మళ్ళీ అక్వాని రివైవ్ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీంతో నాకు ఏమాత్రం అనుమానం లేదు.
ఇప్పుడు మీరు చూసే చేపల ఉత్పత్తిలో 29%, రొయ్యల ఉత్పత్తిలో 75% మన దగ్గరనే ఉంది. రేపు రాబోయే రోజుల్లో అమెరికాలో కూడా మనకు నిన్న మొన్న మీరు చూసినప్పుడు ట్రేడ్ డీల్లో అక్వాకల్చర్కి మళ్ళా టారిఫ్ కూడా తగ్గించే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల నాకు అనుమానం లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికే ఒక హబ్గా, అక్వాకల్చర్ హబ్గా కూడా తయారవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. మత్స్యకారుల సేవలో కూడా 20,000 రూపాయలు ఇచ్చాం, 242 కోట్ల రూపాయలు పే చేశాం. ఇక్కడ నేను ఎమ్మెల్యేస్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్న దిశ, ప్రజలు కూడా కోరుతున్నా, నీరు అనేది చాలా ముఖ్యం. ఈ సంవత్సరం మళ్ళీ చూస్తే పోయిన సంవత్సరం 3-4% మనకు అడిషనల్గా రెయిన్ఫాల్ వచ్చింది. ఈ సంవత్సరం కొద్దిగా స్ట్రెయిన్ ఉంటుందని ఫోర్కాస్ట్ చేస్తున్నారు. ఎంత ఉంటుందనేది వేరే విషయం, కానీ మనం ఆలోచించుకోవాల్సింది కష్టాలు వచ్చినప్పుడు కానీ తక్కువ వచ్చినా ఎక్కువ వర్షం పడినా నీటి భద్రత కాపాడుకోవడం మన బాధ్యత. దీనికి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు నీళ్లుంటే ఎలాంటి కార్యక్రమం చేయొచ్చు. ఒక చిన్న ఉదాహరణ చూస్తే అధ్యక్ష, ఈరోజు అన్నమయ్య జిల్లాలో సమర్థ నీటి నిర్వహణ చేశారు. నవంబర్ 2024 12.97 మీటర్లు నీటి డెప్త్ ఉండేది. ఈరోజు 25కి వస్తే 6.67 మీటర్లకు వచ్చారు. అంటే ఒక్క సంవత్సరంలో సమర్థవంతమైన నీటి నిర్వహణ వల్ల 6.3 మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయంటే అది ఒక చరిత్ర. అక్కడ అడ్మినిస్ట్రేషన్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.